ఎటికా ప్రతిపాడులో అమాయక రైతులను నమ్మించి నట్టిట ముంచాడో ఫర్టిలైజర్ షాప్ యజమాని అధిక వడ్డీ ఆశ చూపి 40 కోట్లు స్వాహా చేశాడు. తిరుమల ఎంటర్ప్రైజెస్ పేరుతో 10 గ్రాముల రైతులను నిట్ట నిలువునా దోచేశాడు. 2001 నుంచి వ్యాపారి చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయుడు సమక్షంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ వద్ద తీసుకున్న డబ్బుతో నాగిరెడ్డి బినామీ పేర్లతో ఆస్తులు కొన్నారని ఆరోపించారు. ఇక వింకొండలో నాగిరెడ్డి ఆస్తులను జప్తు చేసి తమను ఆదుకోవాలని కోరారు. వినుకొండలో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కానీ వాటిని కొంతైనా అమ్మి రైతు సోదరుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఆయన్ను కూడా మేము అభినందిస్తాం, గౌరవిస్తాం. లేదు అని మొండికేస్తే చట్ట ప్రకారంగా ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో మా పోలీసు వాళ్ళు తీసుకుంటారు. మేము కూడా రైతులు పక్షాన నిలబడి రైతులకు పూర్తిగా అండదండగా ఉండి మేము ఒక స్టీరింగ్